బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది కొట్టండి. హే గైస్, దిస్ ఇస్ ఆర్జే స్మట్ స్వీటీ అండ్ వెల్కమ్ టు రెడ్ ఎఫ్ఎం తెలుగు. సో మరి బడ్జెట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కదా. సో ఇప్పుడు రిలీజ్ అయిన ఇంటరిమ్ బడ్జెట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ అమర్ సుధీర్ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో మరి ఇంటరిమ్ బడ్జెట్ అనేది రిలీజ్ అయింది కదా. సో అసలు ఇవాళ రిలీజ్ అయిన బడ్జెట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారా? అంటే నార్మల్ బడ్జెట్కి ఈ ఇంటరిమ్ బడ్జెట్కి డిఫరెన్స్ ఏంటి? నార్మల్ బడ్జెట్ అంటే 12 నెలలకి సంబంధించి మన ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏంటి, దానికి సంబంధించిన ఖర్చులు ఏంటి, అలాగే ఏ రంగానికి ఎంతెంత కేటాయింపులు చేయాలి, అట్లాగే ప్రజల దగ్గర నుంచి ఎటువంటి ట్యాక్సులకి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరుగుతుంది, ఎటువంటి ట్యాక్సులకు అదనంగా వసూలు చేయాలి అనేటువంటి పూర్తి ప్రతిపాదనని పార్లమెంట్ ముందు పెట్టేదాన్నే బడ్జెట్ అంటారు. అయితే ప్రతి సంవత్సరం వచ్చే బడ్జెట్కి ఈ బడ్జెట్కి తేడా ఉంది. ఈ బడ్జెట్ వచ్చి జస్ట్ ఓట్ ఆన్ అకౌంట్ అంటారు. అంటే ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వచ్చే కొత్త ప్రభుత్వం ఏదైనా కానివ్వండి, వాళ్ళు ఇయర్ మొత్తం నడపాలి కాబట్టి వీళ్ళు ఎగ్జిస్టింగ్ ప్రభుత్వం వీళ్ళ పీరియడ్ వరకు మాత్రమే బడ్జెట్ ప్రపోజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి కొత్త ప్రభుత్వం టేక్ ఓవర్ జరిగే వరకు ఖర్చులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఫర్దర్గా మనీ స్పెండ్ చేసుకోవడానికి అనుకూలంగా పార్లమెంట్లో ఆమోదించుకోవడం జరుగుతుంది. అందుకని ఈ బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. సో ఇప్పుడు 3 monthsకే రిలీజ్ అయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ రిలీజ్ అయ్యేది 9 monthsకి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ బడ్జెట్ వచ్చేసి 9 monthsకి రిలీజ్ అవుతుంది. ఏదైనా సరే మనకి ప్రజెంట్ ఉన్న సిస్టమ్ ప్రకారం 31st March కల్లా మనకి కట్ ఆఫ్. మళ్ళీ February 2025న ఆ తర్వాత 12 నెలలకు గాను బడ్జెట్ అప్పుడున్న ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. సో ఎకానమీలో రెజిలెంట్ అనే పదం వాడుతున్నారు కదా సార్, దాంటే ఏంటి? మన ఎకానమీకి వేరియస్ ప్రెజర్స్ అంటే వేరే ప్లేసెస్ నుంచి ఇతర దేశాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇంటర్నల్ విషయాలు కావచ్చు, చాలా ప్రెజర్స్ మన ఎకానమీ మీద పడుతూ ఉంటాయి. అయితే మన ఎకానమీ దానికి సంబంధించి మొత్తం 3 వర్గాలుగా కేటగరైజ్ చేయడం జరిగింది. దాన్ని ఏమంటారంటే బెండింగ్, ప్రెస్సింగ్ అండ్ స్ట్రెచ్డ్. ఇలాంటివి ఏమీ జరగకుండా ఉండటం కోసం, ఎకానమీ స్టెబిలిటీగా ఉండటం కోసం తీసుకునేటువంటి ప్రతిపాదనలకి కానీ, అది వేరియస్ కంట్రీస్లో ఉన్నటువంటి రెసిషన్స్, ఇప్పుడు ఇంతకుముందు వేరే రెసిషన్స్ వచ్చాయి, అప్పుడు మన ఎకానమీ స్టెబిలిటీగా ఉంది. స్టెబిలిటీగా ఎందుకుంది అంటే మనం తీసుకున్నటువంటి ప్రతిపాదనలు కానీ, మనం ఆచరించే విధానాల విధంగాని ఇవాళ ఎకానమీస్ అన్ని ఇంటర్నేషనల్ అయిపోయాయి. ఆ ప్రెజర్స్ నుంచి మనం కాపాడుకోవడం కోసం మన గవర్నమెంట్ అనుసరించే విధానాలని రెసిలెంట్గా ఉండటం కోసం ప్రతిపాదన చేస్తున్నారు. సార్, పిఎం స్వనిధి అంటే ఏంటి అండ్ దానివల్ల ఎవరు ఉపయోగపడతారు? పిఎం స్వనిధి అంటే స్ట్రీట్ వెండర్స్ని మేజర్గా టార్గెట్ చేసుకుని ఈ స్కీమ్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ స్ట్రీట్ వెండర్స్కి సంబంధించి వాళ్ళకి బ్యాంక్స్ నుంచి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్స్ని ప్రొవైడ్ చేయటం, అట్లాగే వాడికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, ఫర్దర్ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళ లైఫ్ సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి వేరియస్ ప్రతిపాదనల్ని ఈ స్కీమ్ ద్వారా తీసుకొచ్చి వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో టోటల్గా స్ట్రీట్ వెండర్స్కి సంబంధించి వాళ్ళ పూర్తి డెవలప్మెంట్కి సంబంధించి ఈ స్కీము పూర్తిగా హ్యాండిల్ చేస్తుంది. సార్, పిఎం జన్మన్ స్కీమ్ అంటే ఏంటి అండ్ దీనివల్ల ఎవరు ఉపయోగపడతారు? పిఎం జన్మన్ స్కీమ్ ద్వారా ఆదివాసీ తెగల వారికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్స్ కానీ, అలాగే వాళ్ళు అడవుల్లో తీసుకొచ్చినటువంటి ప్రోడక్ట్స్కి ప్రాపర్ మార్కెటింగ్ సదుపాయాలే కాకుండా అది ప్రభుత్వం ద్వారా ప్రాపర్గా చేరేటట్టు, వాళ్ళకి తగిన మూల్యం కూడా వాళ్ళ చేతికి అందేటట్టుగా కావాల్సినటువంటి పూర్తి సౌకర్యాలని ఈ స్కీమ్ ద్వారా, అంటే ఈ జన్మన్ స్కీమ్ ద్వారా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఓకే సార్, పిఎం సూర్యోదయ యోజన అంటే ఏంటి అండ్ దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఈ స్కీమ్ వచ్చేసి మెయిన్గా చిన్న హౌస్ హోల్డర్స్ కానీ, వీళ్ళు వాళ్ళ ఇంటి మీద సోలార్ ప్యానల్స్ని అమర్చుకుని సోలార్ పవర్ని జనరేట్ చేస్తూ వాళ్ళు వాడుకోగా మిగిలిన సర్ప్లస్ని లోకల్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీకి సేల్ చేసే విధానాని కోసం ఈ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్కీమ్ కింద సోలార్ ప్యానల్స్ అమర్చుకుని చేసే వాళ్ళ కోసం 300 యూనిట్ల పవర్ని ఫ్రీగా అందించడం కూడా ప్రభుత్వం వైపు నుంచి జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంటి మీద సోలార్, ఎందుకంటే పవర్ షార్టేజెస్ రాకుండా సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ద లాంగ్ రన్, అట్ ద సేమ్ టైం మేజర్ ప్రొడ్యూసింగ్ యూనిట్స్లో ప్రాబ్లం వచ్చినా సరే పవర్ ఫెయిల్యూర్స్ అవ్వకుండా ఉండటం కోసం పవర్ మొత్తాన్ని స్ప్లిట్ చేసుకుంటూ వేరియస్ సెక్టార్స్లో డెవలప్మెంట్ కాన్సెప్ట్లో ఈ స్కీమ్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే సార్, పిఎం ఆవాస్ యోజన అంటే ఏంటి అండ్ దీనివల్ల ఎవరికి ఉపయోగం? మేజర్గా ఆవాస్ అంటే ఉండడానికి ఇల్లు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా 3 కోట్ల ఇళ్లని కట్టించి పేద ప్రజలకి అందించడం జరిగింది. అయితే ఈ స్కీమ్ కింద ప్రెజెంట్ ప్రపోజల్లో ఏం చేస్తున్నారు, ఇంకో 2 కోట్ల ఇళ్లకి అనదర్ 2 to 3 yearsలో
కట్టడం కోసం అని చెప్పేసి ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ వచ్చేసి మేజర్గా పూర్ పీపుల్కి ఓన్ హౌస్ సౌకర్యాన్ని కల్పించడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఓకే సార్, మిషన్ ఇంద్రధనుష్ అంటే ఏంటి? సో దీనివల్ల ఎవరు ఉపయోగపడతారు? ఈ ఇంద్రధనుస్సు స్కీమ్ కింద మనం పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు మనకు కావాల్సినటువంటి వ్యాక్సినేషన్స్ ఏంటి? మనం జనరల్గా ఏం చేస్తాము, చిన్నపిల్లలకు మాత్రమే మనం వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ఒక ఏజ్ దాటిన తర్వాత, అంటే దాదాపు 12-13 ఏళ్ళు అయిన తర్వాత మనకు ప్రాబ్లం వస్తేనే డాక్టర్ని కన్సల్ట్ చేయటం, లేదంటే కనుక ఏదన్నా పాండమిక్ వస్తే అప్పుడున్న ఆ టీకా వేయించుకోవడమే తప్పించి మిగతా టైంలో మనము మన హెల్త్కి సంబంధించిన కేర్ మనం పెద్దగా పట్టించుకోము. ఈ స్కీమ్ కింద ఏ ఏజ్లో మీరు ఏ టీకాలు వేయించుకుంటే మీకు రోగాలు అట్రాక్ట్ కాకుండా ఉంటాయి అనేటువంటి స్కీమ్ని తీసుకొచ్చి అది ప్రభుత్వం యొక్క హాస్పిటల్స్ ద్వారా కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ ద్వారా కానీ ఆ టీకాలని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే సార్, సో ఇవాళ బడ్జెట్లో మరి మన ఫైనాన్స్ మినిస్టర్ గారైతే లఖ్పత్ దీదీ అని చెప్పి అన్నారు. సో అసలు అంటే ఏంటి? ఈ లఖ్పతి దీదీ అనేది ఉమెన్ ఎంపవర్మెంట్లో ప్రధానమైన ఒక భాగం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, అంటే ఉమెన్స్ అందరూ ఒక 20-30 మంది కలిసి ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళు సొంతంగా ఏదైనా ఒక యాక్టివిటీ చేసుకుంటూ దాంట్లో సంపాదించుకుంటూ వాళ్ళు ఆ ప్రోడక్ట్ని సేల్ చేసుకుని మనీ ఎర్న్ చేసుకోవడం అనేది ప్రధాన ఉద్దేశం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి. ఈ గ్రూప్స్ కింద చాలా నామినల్ ఇంట్రెస్ట్లో మన సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్స్ ద్వారా వీళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు దాదాపుగా 83 లక్షల SHGల ద్వారా, అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా 9 కోట్ల ఉమెన్స్కి మోర్ దాన్ 1 lakh ఇన్కమ్స్ సంపాదించుకునేటువంటి ఫెసిలిటీని సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఫర్దర్గా ఈ స్కీమ్ని ఎక్స్టెండ్ చేస్తూ దీని కింద ఇంకొక 2-3 కోట్ల మంది ఉమెన్స్ని తీసుకొచ్చి యాడ్ చేయాలని ఈ ప్రతిపాదనలో ఈ బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. ఓకే సార్, సో మరి మన బడ్జెట్లో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి అసలు ఏం చెప్పడం జరిగింది? సెంట్రల్ గవర్నమెంట్ గత 5 సంవత్సరాలు, గత 10 సంవత్సరాల నుంచి అనుకోండి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద భారీగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. భారత్ మాలా ప్రాజెక్ట్ అంటే ఇండియా బోర్డర్ చుట్టూ రోడ్లు వేసుకుంటూ వచ్చి, సో దట్ ఏంటంటే ఇండియాలో ఉన్న ఎవరైనా సరే ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా హ్యూజ్ హైవేస్ని బోర్డర్స్ అంతా ప్రిపేర్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. దీని మూలంగా బోర్డర్స్లో శత్రు దేశాలకు సంబంధించి మన మిలిటరీ ట్రాన్స్పోర్టేషన్కి కానివ్వండి, లేదు మనకు సంబంధించి హైవేలు ఫామ్ అవటం కానివ్వండి, పెద్ద పెద్ద సిటీస్కి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్స్ కానివ్వండి, అలాగే ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంటు, అలాగే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ త్రూ ఎయిర్, అలాగే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ త్రూ షిప్స్, అలాగే షిప్ పోర్టుల్లో నుంచి పక్కనటువంటి గోడౌన్స్ వాటికి సంబంధించిన స్టాక్స్ అవైలబుల్ కానీ, అలాగే ఇండస్ట్రియల్ క్యారిడార్స్ నుంచి వేరియస్ ప్లేసెస్కి వెళ్ళడానికి రోడ్స్, అలాగే కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో హైవేస్ మీద ఫ్లైట్స్ ల్యాండ్ అవడానికి వీలుగా రోడ్లు, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లో భాగాలన్నమాట. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మన ప్రభుత్వం చాలా ఫాస్ట్గా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తాలూకు యాక్టివిటీస్ మీద హ్యూజ్గా ఖర్చు పెడుతూ ముందుకెళ్తుంది. ఓకే సార్, సో ఇటు ట్యాక్సేషన్ గురించి చూసుకున్నట్టయితే గనక అటు డైరెక్ట్ ట్యాక్స్ కానివ్వండి, లేదు ఇటు ఇండైరెక్ట్ ట్యాక్స్లో అయినా గనక సో వీటికి సంబంధించి ఏమైనా చేంజెస్ జరిగాయా అంటే ఈ బడ్జెట్లో, లేదు అంటే అసలు కొత్తవి ఏమైనా ప్రతిపాదించడం జరిగిందా? ఈ బడ్జెట్ ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి జనరల్గా ఇంటరిమ్ బడ్జెట్లో ఎప్పుడు కూడా ట్యాక్సేషన్కి సంబంధించినటువంటి మేజర్ డిసిషన్స్ అయితే తీసుకోరు, కానీ మైనర్ డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. కానీ నిర్మలా సీతారామన్ గారు అటువంటి ఛాన్స్ కూడా తీసుకోలేదు. సో మేజర్గా డైరెక్ట్ ట్యాక్సెస్లో కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో కానీ ఎటువంటి చేంజెస్నే నేను ప్రతిపాదించట్లేదని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఒకే ఒక్క అడ్వాంటేజీ ఎస్ఎస్సీస్కి పాస్ చేయడం కోసం చెప్పడం జరిగింది. 1962 నుంచి, అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రిలీజ్ అయిన కాడి నుంచి 2010 వరకు, 2008-9 వరకు జరిగిన ఏదైనా పెండింగ్ ట్యాక్సెస్ ఉంటే అందులో 20,000 రూపాయల కంటే తక్కువ కనుక ట్యాక్స్ జ్యూస్ ఉంటే అదంతా నేను వెయివ్ చేస్తున్నాను, అంటే మీరు కట్టవలసిన అవసరం లేదు, మేము మా దగ్గర జ్యూస్ రిజిస్టర్ నుంచి అవన్నీ రిమూవ్ చేస్తున్నాను అని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే 2008-9 దగ్గర నుంచి 13-14 వరకు, అంటే కరెక్ట్గా ఇక్కడి నుంచి 10 years బ్యాక్కి సంవత్సరానికి 10,000 అంతకంటే తక్కువ ఉంటే ఆ జ్యూస్ అన్నిటిని కూడా నేను రిమూవ్ చేస్తున్నాను అని ఈసారి బడ్జెట్లో, ఇంటరిమ్ బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. సో ట్యాక్సెస్కి సంబంధించి ఈ ఒక్క డెసిషన్ మాత్రమే అఫీషియల్గా తన యొక్క స్పీచ్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ FM